మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. మహాకుంభమేళను తలపించేలా ఈ జాతరకు కాంగ్రెస్ సర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ జాతర ప్రారంభానికి ముందుగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అడవి ప్రాంతంలో గల పొనుగోండ్ల గ్రామంలో చేపట్టే ఓ అపురూప ఘట్టం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పెనక వంశీయులు పగిడగిద్దరాజును ఓ వెదురు బొంగుకు పడిగను తొడిగి వారి ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి అడవి మార్గం గుండా సుమారు 70 కిలోమీటర్ల దూరం కాలినడకన బయలుదేరి మొట్టమొదటగా మేడారంలో గల గద్దెలను చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి మేడారంలో జాతర జోరందుకుంటుంది. ఇక ఇదే అంశంపై పొనుగోండ్ల నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. అంటే ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ జాతర మాత్రం ఒక మహా కుంభమేళా తలపిస్తుంది. దీనికి అంటే ఒక జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు మాత్రం అనేక మంది, కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు సమర్పించుకొని తమ ఇష్టదైవాలను సమ్మక్క సారలమ్మను పూజించుకొని ఇక్కడ వెళ్తున్నారు. తమకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో జాతర ప్రపంచవ్యాప్తంగా పేరుగొందిన జాతరకి ఇతర దేశాల నుంచి భక్తులు వస్తూ ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ జాతర అంటే ఫిబ్రవరి 21, 22, 23 రోజుల పాటు జరిగే ఈ జాతర మాత్రం ఇటు బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ జాతరకి మొదటి ఘట్టమైనటువంటి పగిడిద్దరాజు సంబంధించినటువంటి పెళ్లికొడుకుని ముస్తాబుగా చేసి ఇక్కడ నుంచి పునుగొండ నుంచి అయితే వరంగల్ జిల్లా మహబూబాబాద్ సంబంధించినటువంటి అంటే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గూడూరు మండలం కొత్తగూడ గంగారం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పునుగొండలో నుంచి ఉన్నటువంటి ఈ రాజుని ఇక్కడి నుంచి పెళ్లి కొడుకుగా ఇక్కడి నుంచి ముస్తాబు చేసి ఇక్కడి నుంచి మేడారానికి తీసుకెళ్తున్నారు. అయితే ఏదైతే మేడారం జాతర 20, 21, 22లో జరుగుతున్న ఈ జాతరకి 20వ తారీఖు నాడు మాత్రం ఇక్కడి నుంచి రాత్రి అంటే తెల్లారుతుందనగా ఇక్కడ నుంచి పగిడిద్దరాజుని ఏదైతే సమ్మక్క భర్త ఉన్నాడో ఆ పగిడిద్దరాజుని ఇక్కడ నుంచి పెళ్లి కొడుకుని ముస్తాబించి ఇక్కడ నుంచి మాత్రం ఒక పగిడే రూపంలో ఇక్కడికి జెండా కట్టుకొని ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఉన్నటువంటి మేడారం జాతరకి ఇక్కడికి అంటే అడవి ప్రాంతం గుండా సంబంధించినటువంటి పెనక వంశస్థులు ఇక్కడికి ప్రత్యేక పూజలు ఆచరించుకొని తీసుకెళ్ళిన సందర్భంలో ఉన్నాం. ప్రస్తుతం మనం పునుగొండలో ఉన్నటువంటి పగిడిద్దరాజు ఆలయం దగ్గర ఉన్నాం. మనం ఈ ఆలయంలో ఉన్న పెనక వంశస్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ అడవి ప్రాంతం నుండి ఇక్కడ ఉన్నటువంటి నిత్యంగా దీపారాధన దీదీప్యంగా పూజలు మాత్రం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే సంబంధించినటువంటి ఎప్పుడైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఉన్నటువంటి ఈ మేడారం సమ్మక్క జాతర ఉన్నటువంటి మొదటి ఘట్టం అయితే పునుగొండ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ సంబంధించినటువంటి పెనక వంశస్థులు ముఖ్యంగా పెనక వంశస్థులు సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి పడిగ రూపంలో పడిగిద్దరాజు అనే సమ్మక్క భర్త అయినటువంటి పడిగిద్దరాజు ఇక్కడికి పెళ్లి కొడుకు రూపంలో ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడ పెళ్ళి అయిన అనంతరం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం పునుగొండలో ఉన్నటువంటి పగిడిద్దరాజు ఆలయంలో ఉన్న పగిడిద్దరాజు మనం చూసుకోవచ్చు. ఏదైతే జాతర స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి పగిడిద్దరాజుని ఒక జెండా రూపంలో ఒక పడిగ రూపంలో తీసుకుపోయిన ఆడవాళ్ళు మనం ఏదైతే తీసుకుపోతున్నారో సంబంధించినటువంటి కర్రలు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జెండాలు కూడా ఏది వాళ్ళకి అలంకరించే పెళ్లి కొడుకు ముస్తాబు చేసిన అలంకారం కూడా ఇవన్నీ సంబంధించినటువంటి వెదురు బొంగులు కర్రలు మనం చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేసిన అనంతరం ఇక్కడ నుంచి వంశస్థులు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం మనం ఈ కుండ ఉంది. ఈ కుండలో ఉన్నటువంటి మొత్తం మట్టితో కప్పబడి ఉంది. ఎందుకంటే రేపు అంటే ఫిబ్రవరి 21న తెల్లవారు ఉదయం జామున అంటే మేడారం జాతరకి తీసుకుపోయే ఈ సందర్భంలో ఉన్నటువంటి పడిగ రూపంలో ఉన్నటువంటి జెండా రూపంలో ఉన్నటువంటి పగిడిద్దరాజుని దీంట్లో భద్రపరిచి ఇక్కడి నుంచి కుండకి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ అంటే మేడారంకి జాతర 75 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో వెళ్ళే జాతరలో తీసుకెళ్లిన సందర్భాలు మనం చూసుకోవచ్చు. చరిత్ర చెప్తున్న సందర్భంలో మనకి ప్రత్యేక మాట్లాడడానికి మనకి ఉన్నటువంటి అయ్యగారులు అంటే సంబంధించిన పగిడిద్దరాజు అయ్యగారులు ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ
ఈ తంతు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మండమెల్లిగే పండుగ నుంచి మేడం జాతర అయిపోయి ముగించి నాగబెల్లికి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు కదా, ఏ విధంగా జరుగుతుంది తంతు? మొత్తం ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అసలు ఇది? ఇక్కడ జాతర అండి ఆసియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కావడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ ప్రారంభం అనేది ఇక్కడి నుంచి అవుతుందండి. మనకు 14వ తారీఖు మండమెలుగుడు స్టార్ట్ అవుతుందండి. ఆ రోజు ఇక్కడ తలంబ్రాల బియ్యం కలుపుకొని పసుపు కుంకుమ చీర పట్టుకొని మనం 14వ తారీఖు వెళ్ళి, అంటే పెళ్లి టైపులు ఉంటుందండి మా సాంప్రదాయం అనేది. ఇక్కడి నుంచి మనం వెళ్ళేది అక్కడికి వెళ్ళి అవన్నీ మనం ఏమేమి అనేది చూసుకున్నాక ఆ 14వ తారీఖు చూసుకొని 14, 15, 16 చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తామండి. మేము 20వ తారీఖు మనకి ఇక్కడ పెళ్లికొడుగా ముస్తాబు చేసి మనము పగిడిద్దరాజుని పెళ్లికొడుగా ముస్తాబు చేసి మనం 20వ తారీఖు బయలుదేరుతామండి. ఇక్కడ నుంచి సుమారు ఒక 70 కిలోమీటర్లు అంటే ఒక 30 కిలోమీటర్లు కాలిన అడవి బాట ఉంటుందండి. లక్ష్మీపురం వెళ్ళి పడుకొని అక్కడి నుంచి మనం బుధవారం రోజు నాడు గద్దెలకు చేరుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మన పగిడిద్దరాజు మేడారం చేరుకున్నాకనే జాతర స్టార్ట్ అవుతుందండి. మన పగిడిద్దరాజు గర్భగుడికి సమ్మక్క గర్భగుడికి చేరుకున్నాక సారలమ్మ వస్తుంది, బిడ్డ సారలమ్మ. తర్వాత గోవిందరాజు రావడం జరుగుతుంది. ముగ్గురు వచ్చినాక అక్కడ జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు జరిపినాక అక్కడి నుంచి ముగ్గురు దేవతలు ఏకమై ఒకేసారి గద్దెల మీదకి చేరడం జరుగుతుందండి. గద్దెల మీదకి చేరినాక తెల్లవారి మరుసటి రోజు 22వ తారీఖు గురువారం రోజు అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చినాక అమ్మవారికి స్వామివారికి అమ్మవారు వచ్చిన ఒక గంట లోపలనే వివాహం అనేది అది సీక్రెట్గా మాకు సాంప్రదాయ ప్రకారంగా జరగడం జరుగుతుంది. ఆ అమ్మవారి తీసుకొచ్చినాక అందరు ఉంటారండి, అందరు దేవతలు గద్దెల మీదకి చేరినాకనే అమ్మవారి యొక్క వివాహం జరుగుతుంది. మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే ఏ విధంగా పేరుందో, ఇది ముఖ్యంగా ఇది పగిడిద్దరాజు ఇక్కడి నుంచి ఆగమనం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి గద్దె మీద కొలుదిన తర్వాత కండపల్లి నుంచి సారలమ్మ వస్తుంది, చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది, ఇటు కొండ నుంచి గోవిందరాజు వస్తారు. వీళ్ళందరూ కూడా అంటే 23వ తారీఖు నాడు పూర్తిగా గద్దెల మీద ఆశలైన తర్వాతనే అక్కడ పూర్తిగా అన్ని కార్యక్రమాలు తంతు ముగించుకొని మళ్ళీ తిరుగు వారం కూడా ఇక్కడ సంబంధించిన పగిడిద్దరాజు ఇక్కడికి సంబంధించిన నాగవెల్లి కార్యక్రమాన్ని కూడా 28, 29, 1 తారీఖులో అక్కడ చేసుకుంటున్న నేపథ్యంలో పూనుగొండలో కూడా కనీసం సౌకర్యాలు స్నానఘట్టాలు కూడా చలవ పందిలు కూడా లేవు. కనీసం ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వాటి అన్నింటికి వసతులు ఏర్పాటు చేసినట్లయితే భక్తులకి సౌకర్యార్థం ఉంటుందని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది అడవి ప్రాంతం, కొండల గుట్టల మధ్య ఉన్న ప్రాంతంతో మాత్రం ఇటు ప్రభుత్వం వీటిపై చిన్నచూపు చూపుతున్నారని చెప్తున్నారు. అయితే వీటి అన్ని సౌకర్యాలు కనుక అభివృద్ధి చెందితే మాత్రం ఇటు భక్తులు అశేషంగా ఇక్కడ కూడా జాతరలాగా నడుస్తుంది, ప్రజలకు ఇక్కడికి వచ్చి కూడా తమ మొక్కులు తీర్చుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అనేవి ఇది ఉన్న మంత్రులు అనేది ప్రత్యేకంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని పట్టించుకొని అభివృద్ధి పద్ధతిలో ముందుకు నడిపించాలని మాత్రం ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఆలయ పూజల మధ్య కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధు వ్యక్తివి పునుగుల గ్రామం నుంచి.